సముద్ర మట్టానికి 16,000 అడుగుల పైన హిమాలయాల మంచు కొండల్లో ఒక సరస్సు ఉంది. ఆ సరస్సు నిండా వందల కొద్దీ మనుషుల అస్థిపంజరాలు. అసలు వీళ్ళు అంత ఎత్తుకి ఎలా వచ్చారు? వీళ్ళను చంపింది ఎవరో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. 1942లో ఒక ఫారెస్ట్ రేంజర్ ఉత్తరాఖండ్లోని రూప్కండ్ సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తేలుతున్న 500 మందికి పైగా అస్థిపంజరాలను చూసి షాక్ అయ్యాడు. మొదట వాళ్ళని రెండో ప్రపంచ యుద్ధంలో దారి తప్పి వచ్చిన జపాన్ సైనికుల్లాగా అనుకున్నారు. కానీ అసలు నిజం వేరే ఉంది. శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేస్తే ఆ అస్థిపంజరాలు దాదాపు 1200 ఏళ్ల క్రితంవి అని తేలింది. వీళ్ళంతా ఎవరంటే కొందరు స్థానిక గిరిజనులు, మరికొందరు నందాదేవి పూజ కోసం తీర్థయాత్రకు వెళ్తున్న భక్తులు. హిమాలయాల మీద యాత్ర చేస్తుండగా ఈ సరస్సు దగ్గర ఆగారు. అక్కడ ఏ యుద్ధమో జరగలేదు, ఏ మహమ్మారి వాళ్ళని చంపలేదు. అలాగని వాళ్ళకై వాళ్ళు ఆత్మహత్య చేసుకోలేదు. వాళ్ళని చంపింది ఒక ప్రకృతి విపత్తు. సైంటిస్టులు ఆ ఎముకలను పరిశీలిస్తే అందరి తలల మీద ఒకే రకమైన దెబ్బలు తగిలి ఉన్నాయి. అంటే ఆ రోజు అక్కడ ఊహించని విధంగా క్రికెట్ బంతి సైజులో వడగళ్ల వాన పడింది. ఎటు వెళ్లాలో తెలియక తలదాచుకోవడానికి కనీసం ఏమీ లేని ఆ ప్రదేశంలో ఆ భారీ వడగళ్ల దెబ్బకి తలల పుర్రెలు పగిలి అందరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 100 ఏళ్లు గడిచిన ఆ మంచు వల్ల అవి ఇంకా అలాగే ఉన్నాయి. ప్రకృతి ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పడానికి ఈ రూప్కండ్ సరస్సే ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఇది ఒక టూరిస్ట్ స్పాట్ లా ఉంది. మరి ఈ మిస్టరీ గురించి మీకేమనిపించింది? కామెంట్ చేయండి.